ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ ఆరంభం మొదలుకొని 25వ ఆదివారం ఈ రీతిగా దేవుని వాక్య సందేశాన్ని యూట్యూబ్ ద్వారా అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ సురక్షితంగా ఉంచినందుకు ఏమిచ్చి దేవుని రుణం మనం తీర్చలేం. ఈరోజు గాడ్స్ కేర్ ఆఫ్ హిస్ చర్చ్ ఆర్ గాడ్స్ కేర్ ఫర్ హిస్ చర్చ్, దేవుని సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ, దేవుని సంఘాన్ని కాపాడడానికి దేవుడు తీసుకునేటువంటి శ్రద్ధ అనే అంశాన్ని ధ్యానించాలని భావిస్తున్నాను. బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12 వచనాలతో ఉన్నటువంటి ఈ అధ్యాయంలో సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. సియోను, యెరూషలేం ఇవి ఇశ్రాయేలు ప్రజల దేవాలయము, మందిరం ఉన్నటువంటి చోటు. ఆ పట్టణం సియోను లేదా యెరూషలేము, అక్కడ దేవాలయం ఉన్నది. దేవాలయం అనగా దేవుని యొక్క సంఘము. యెరూషలేము, సియోను దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని సంఘము నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు, దేవుని ప్రజల రక్షణ దీపము వలె వెలుగు వరకు, ఈ మందిర పక్షంగా లేదా సంఘ పక్షంగా నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను మౌనముగా ఉండను. 2వ వచనం మనం చూసినప్పుడు, జనములు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. 3వ వచనం, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. గాడ్స్ ప్రామిసెస్ టు హిస్ చర్చ్, సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలే. దేవుని చేతిలో భూషణ కిరీటముగా, దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నీవు ఉందువు. రాజులు నీ మహిమను చూచెదరు, జనములు నీ నీతిని కనుగొందురు, దేవుడు నియమించబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. భూషణ కిరీటం, క్రౌన్ ఆఫ్ స్ప్లెండర్, అందమైనటువంటి సౌందర్యమైనటువంటి కిరీటముగా సంఘం ఉంటుంది. రాజకీయ మకుటముగా, రాయల్ డయాడమ్, రాజకీయ మకుటముగా సంఘం ఉంటుంది దేవుని చేతిలో. 4వ వచనంలో, విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. సంఘానికి కానీ దేవుని ప్రజలకు కానీ విడువబడినది, పాడైనది అని ఇక మీదట చెప్పబడదు. దేవుడు అంతవరకు మౌనముగా ఉండడు. దేవుడు తన పని చేస్తూ ఉన్నాడు. దేవుడు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు సంఘాన్ని గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. దేవుడు సంఘానికి వాగ్దానాలు చేసి ఉన్నాడు. గాడ్ విల్ నెవర్ రెస్ట్ ఆర్ సాటిస్ఫైడ్ అంటిల్ చర్చ్ ఈజ్ సేవ్డ్ ఆర్ రెస్టోర్డ్. దేవుడు సంఘము అది మరలా కాపాడబడే వరకు, సంఘము మరలా పునఃప్రతిష్ఠించబడి నిలవబడేదాకా దేవుడు విశ్రాంతి తీసుకోడు. అందుకే నీకు హెప్సిబా అని, బ్యోలా అని 4వ వచనంలో నీకు పేర్లు పెట్టబడును. హెప్సిబా, బ్యోలా, సంఘానికట హెప్సిబా అని పేరు పెడతాట. విశ్వాసులకు లేదా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు బ్యోలా అని పేరు పెడతాట. సంఘము హెప్సిబా అనగా ఇష్టురాలు, డిలైట్, మై డిలైట్ ఇన్ హర్. దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టురాలు సంఘము, మై డిలైట్ ఇన్ హర్. సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. సంఘాన్ని క్రీస్తు తన ప్రాణమును అర్పించి కాపాడుకున్నాడు. అలాగే సంఘాన్ని అని చెప్తాడు, హెప్సిబా అనే క్రొత్త పేరు పెట్టుకుంటున్నాను. హెప్సిబా అంటే మై డిలైట్ ఇన్ హర్. ఇది
సింబాలిక్ నేమ్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేముకు ఉన్నటువంటి అలంకారప్రాయమైనటువంటి పేరు. ఈ రాజైనటువంటి హిజ్కియా భార్యకు హెప్సిబా అనేటువంటి పేరు ఉండింది. హెప్సిబా అని ఒక క్రొత్త పేరు నేను పెట్టుకుంటాను సంఘానికి. బ్యోలా అని విశ్వాసులకు నేను పేరు పెట్టుకుంటాను. బ్యోలా అంటే ఫుట్ నోట్స్లో కూడా మనం చూస్తున్నాం, ఇష్టురాలని హెప్సిబాకు, అలాగే బ్యోలాకు పతివ్రత ఆర్ మ్యారీడ్, వివాహం చేయబడినది, పతివ్రత, మంచి స్వభావము కలిగినటువంటిది, మంచి సుగుణములు కలిగినటువంటిది, సింబల్ ఆఫ్ ప్యాలెస్టైన్. బ్యోలా అనే పేరు పాలస్తీనా దేశానికి లేదా పాలస్తీనా ప్రజలకు సాదృశ్యంగా అలంకారప్రాయంగా పిలువబడింది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, హెప్సిబా అని బ్యోలా అని నేను సంఘానికి కొత్త పేరు పెట్టుకుంటాను. ఎందుకంటే గాడ్ ప్రామిసెస్ టు హిస్ చర్చ్, దేవుడు హీ కేర్స్ ఫర్ హిస్ చర్చ్, ఆర్ హీ విల్ నెవర్ టేక్ రెస్ట్ ఆర్ సాటిస్ఫైడ్ అంటిల్ చర్చ్ ఈజ్ సేవ్డ్ ఆర్ రెస్టోర్డ్. ఎందుకంటే దేవుని దృష్టిలో సంఘము ఎంతో విలువైన. చర్చ్ ఈజ్ వెరీ ప్రెషియస్. దేవుని దృష్టిలో సంఘము ఎంతో విలువైనది. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఏమిచ్చి సంపాదించాడు? తన సొంత రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని. సో దేవుడు సంపాదించింది వెండి బంగారాలతో కాదు, లేదా మాటతో కాదు, లేకపోతే దేవుడికి ఉన్న జ్ఞానంతో కాదు. తన సొంత రక్తము కంటే విలువైనది ఏమీ లేదు. ఎందుకంటే రక్తము ప్రాణం. అలాంటి రక్తాన్ని ఇచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించాడు. చర్చ్ ప్రెషియస్, ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది దేవుని దృష్టిలో. దేవుడు అంటున్నాడు, బీ షెపర్డ్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హీ బిసాట్ విత్ హిజ్ ఓన్ బ్లడ్. ఆ సంఘాన్ని కాయుటకు మిమ్మును అధ్యక్షులుగా పెట్టానని సేవకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘాన్ని నా రక్తంతో కొన్నాడు. ఆ సంఘాన్ని దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు తన రక్తంతో సంపాదించినటువంటి సంఘం. ఇఫ్ ద లార్డ్ రిజాయిసెస్ ఓవర్ అస్, వీ షుడ్ రిజాయిస్ ఇన్ హిస్ సర్వీస్. దేవుడు మనల్ని, మన సేవను చూసి సంతోషపడుతూ ఉంటాడు. మనము దేవుని సేవను చూసి, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని పని చేస్తూ సంతోషించండి. సంఘాన్ని గూర్చి దేవుడు అంత శ్రద్ధ కలిగింది. దేవుడు సంఘాన్ని చూసి ఆనందిస్తున్నాడు. దేవుడు సంఘాన్ని చూసి కాపాడుకుంటున్నాడు. దేవుడు సంఘాన్ని పునరుద్ధరించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. మనం దేవుని పరిచర్య ఎప్పుడు చేసుకుంటాం, దేవుడి పని ఎప్పుడు చేసుకుంటాం, ప్రార్థన, దేవుని ఆరాధన ఎప్పుడు చేసుకుంటామని మనము ఉత్సాహంగా ఎదురు చూస్తూ సంతోషంగా ఉండాలి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, దేవుడు తన సంఘాన్ని, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచాడు దేవుడు. ఎంత దేవుడు ప్రాధాన్యతనిస్తున్నాడు. తన కనుగుడ్డును ఎవరైనా ముట్టుకుంటే దేవునికి ఎంత కోపం వస్తుంది. అందులోకి ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దూతల సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానం. మిమ్మల్ని ఎవరైనా తాకితే, సంఘాన్ని తాకితే నాకు అంత కోపం వస్తూ ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథం 103వ కీర్తన 11వ వచనం మనం చూసినప్పుడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల, లేదా ఆయన సంఘము ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల, అనగా తన సంఘము ఎడల జాలిపడును. చాలాసార్లు మనం సంఘంలో ఉన్న సహోదరులను చాలా చులకనగా చూస్తూ ఉంటాం.
చాలా విలువ లేనటువంటి వారుగా చూస్తున్నాం. కానీ దేవుడు అట్లా చూడట్లేదు. దేవుని బిడ్డలుగా మనం కూడా సంఘంలో ఉన్న సహోదరి సహోదరులను ఎంతో విలువైన వారిగా చూడవలసి ఉన్నాం. ఎందుకంటే దేవుడు వారి పట్ల నా కృప ఎంతో అధికంగా ఉంది. ఎంత అధికంగా ఉందంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుని చూసి ఎంతగా జాలి పడతాడో, నేను నా సంఘాన్ని, నా సంఘంలో ఉన్న సహోదరి సహోదరులను, విశ్వాసులను చూసి అంతగా జాలి పడతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక సంఘమా, నీ గురించి దేవుడు ప్రత్యేకమైనటువంటి వాగ్దానం కలిగి ఉన్నాడు. దేవుడు నీ గురించి శ్రద్ధ తీసుకొని ఉంటున్నాడు. దేవుడు ఎప్పుడు నీవు తిరిగి పునరుద్ధరించబడేదాకా దేవుడు శత్రువుతో పోరాటం చేస్తూ ఉన్నాడు. దేవుడు శత్రువుని అణచివేయడానికి, నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వచనం, యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఐ హ్యావ్ సెట్ వాచ్మ్యాన్. పూర్వం ఇశ్రాయేలు దేశంలో లేదా ఏన్షియంట్ పీపుల్, ప్రాచీన ప్రజలు వారి రాజ్యంలో ప్రాకారముల మీద కావలి వారిని ఉంచేవారు. రాత్రి పగలు వారు కావలి కాస్తూ శత్రు వస్తే చెప్పేవారు. వారు బోర్లు ఊదినప్పుడు సైన్యం సన్నద్ధం అయ్యేది, ప్రజలు అప్రమత్తంగా ఉండేవారు. సో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సంఘమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఎవరి కావలి వారు? దేవుని సేవకులు. ఆఫీస్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ప్రీచింగ్ గాస్పుల్. ఈ సేవకులు నిరంతరము దేవుని వాక్యాన్ని అందిస్తూ, హెచ్చరికలు చెప్తూ, దేవుని పట్ల ఎట్లా నడుచుకోవాలో నేర్పిస్తూ, మిమ్మల్ని నిత్యము శత్రువు నుంచి కాపాడుతూ సన్నద్ధులుగా చేస్తారు. దేవుడు సెలవిస్తున్నాడు, మీకు మీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వారు దేవుని స్వరాన్ని మీకు వినిపిస్తూ ఉంటారు. దేవుని హెచ్చరికలను తెలియజేస్తూ ఉంటారు. సో దేవుడు సెలవిస్తున్నాడు, సెట్టింగ్ వాచ్మ్యాన్ ఆన్ వాల్స్ ఇస్ ద ఏన్షియంట్ కస్టమ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎనిమీ. ఆత్మీయమైనటువంటి దైవజనులను మీకు ఏర్పాటు చేయడం ద్వారా శత్రువు నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాను. సో ఎవరిని ఏర్పాటు చేశాడు? దేవుడు సేవకులను ఏర్పాటు చేశాడు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమించకండి. యెరూషలేము స్థాపించు వరకు లోకమంతటా, సంఘాన్ని స్థాపించు వరకు లోకమంతటా సంఘానికి ప్రసిద్ధి కలుగు వరకు దేవునిని కూడా విశ్రమింపనివ్వకండి. దేవుని పని చేయండి. తన దక్షిణాస్తము తోడని, బాహుబలము తోడని దేవుడు చేసిన ప్రమాణం ఏంటంటే, మీకు సమృద్ధిని అనుగ్రహిస్తాను, మీకు ధాన్యమును, మీకు పండ్లను, మీకు ద్రాక్షరసమును దయచేస్తాను, సమృద్ధిని దయచేస్తాను. సో యాజకులను 6-9 వచనాల భాగంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ కొరకు ఆత్మీయమైన కావలి వారిని ఉంచి ఉన్నాను. మీరు మీ ఆత్మీయ కావలి వారిని మీరు సంతోషంతో పనిచేసే విధంగా సహకరించండి. అది మీ జీవితాల్లో ఆశీర్వాదం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సో వారు సంతోషంతో, నాట్ విత్ బర్డెన్ ఆర్ గ్రీఫ్ బట్ విత్ జాయ్, వారు దుఃఖముతో భారముతో చేస్తే అది మీకు నిష్ప్రయోజనం అంటూ ఉన్నాడు. మీకు నిష్ప్రయోజనం వారు దుఃఖముతో పనిచేసిన యెడల. కనుక వారు ఆనందముతో చేయునట్లుగా
మీరు వారికి లోబడి ఉండండి, మీరు వారిని ప్రేమించండి, మీ ఆత్మీయమైనటువంటి కావలి వారి పట్ల సంఘము శ్రద్ధ వహించండి. 25 వారాలు అవుతుంది. ఈ 25 వారాల్లో నీ సేవకుని జ్ఞాపకం చేసుకుని అన్నారా? మీ సేవకులను దర్శించారా? మీ సేవకులకు భౌతిక అవసరతలు తీరుతున్నాయో లేదో మీరేమన్నా పట్టించుకొని ఉన్నారా? మీ సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారా? సేవకులారా ధైర్యంగా ఉండండి, సేవకులారా ఇదిగో మీ అవసరతలు తీర్చుకోండి అని వారిని పరామర్శించి ఉన్నారా? వారిని కలుసుకొని ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ మీద ఉంచినటువంటి కావలి వారు మీకు సువార్తను ప్రకటించి మిమ్మల్ని హెచ్చరించి శత్రువు వస్తూ ఉన్నాడు జాగ్రత్త అని మిమ్మల్ని సిద్ధపరిచినటువంటి వారు మీ మీద లెక్క అప్పచెప్పవలసిన వారే మిమ్మల్ని కాయుచున్నారు కనుక వారు సంతోషంతో చేయడానికి లోబడి ఉండండి, సహకరించండి, వారిని ప్రేమించండి, కోఆపరేటింగ్ ఫాలోవర్స్గా ఉండండి. చాలామంది సంఘ విశ్వాసులు ఈ 6 నెలల వ్యవధిలో 25 ఆదివారాల వ్యవధిలో ఒక్కొక్కరుగా కుటుంబాలకు వచ్చి నన్ను కలుసుకుంటూ, అయ్యా దైవజనుడా, నీవెంతవరకు చేసిన పరిచర్య, ఇప్పుడు చేస్తున్న పరిచర్య మేము ఆత్మీయంగా ఎంతో తృప్తి చెందుతున్నాం అని చెప్తూ ఉన్నప్పుడు నాలో ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుడు వారిని అంటున్నారు, యు ఆర్ కోఆపరేటింగ్ ఫాలోవర్స్. సేవకునికి సంతోషం కలుగ చేసేటువంటి విశ్వాసులుగా మీరున్నారు. ఎప్పుడైతే సేవకులకు కోఆపరేటింగ్ ఫాలోవర్స్ ఉంటారో దేర్ ఈజ్ ఎ గ్రేట్ ఈజ్ ఇన్ ద బర్డెన్ ఆఫ్ లీడర్షిప్. మోసే సేవకుడు లేదా నాయకుడు మోసే భారం సులువుగా తేలికైపోతుంది, చాలా సునాయాసంగా తేలికగా ఉంటుంది. సో ప్రియ సహోదరి సహోదరులారా, టేక్ కేర్ ఆఫ్ యువర్ వాచ్మ్యాన్, స్పిరిచువల్ వాచ్మ్యాన్. ఒక ఇంటికి ఒక వాచ్మ్యాన్ ఎంత అవసరమో, ఒక కోటకి కావలివాడు ఎంత అవసరమో, నీ ఆత్మీయ జీవితానికి నీ సేవకుడు అంత ఆవశ్యకమై ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిగా 1-5 వచనాల్లో గాడ్స్ కేర్ ఫర్ హిస్ చర్చ్, 6-9 వచనాల్లో దేవుడు ఆత్మీయ కావలి వారిని మీ కొరకు ఏర్పాటు చేసి గొప్ప మేలు చేశాడు మీ సంఘానికి లేదా మీ అందరికీ, మనందరికీ. నెంబర్ 3, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10-12 వచనాలు చూసినప్పుడు, గుమ్మముల ద్వారా రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కబరుచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి, ఇగో దేవుని రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. రాజమార్గము అంటే హైవే అన్నమాట, స్పిరిచువల్ హైవే. నీ ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ హైవేలో ఉన్నటువంటి రాళ్లను ఏరివేయుడి, అబ్స్టికల్స్ షల్ బి రిమూవ్డ్. రహదారిలో, ఆత్మీయ రహదారిలో శత్రువు వేసినటువంటి రాళ్లను ఏరి పారవేయడి. ఎవ్రీ హిండ్రన్స్ షల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద వే ఆఫ్ సాల్వేషన్. రక్షణ మార్గములో, సంఘ మార్గంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అడ్డుగా ఉన్నటువంటి, ఆటంకపరుచు ఉన్నటువంటి ప్రతి రాయి కూడా ఏరి పారవేయబడాలి, మార్గము సిద్ధపరచబడాలి, గుమ్మముల మార్గము సిద్ధపరచబడాలి, త్రోవ సిద్ధపరచబడాలి, రాజ్యమార్గం, హైవే మార్గం సిద్ధపరచబడాలి. సో దేవుడు సెలవిస్తున్నాడు, సంఘానికి అడ్డు వచ్చినటువంటి శత్రువు తొలగించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్పిరిచువల్ హైవేకి అభ్యంతరంగా ఉన్నటువంటి శత్రువు తొలగించబడతాడు. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను
బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. కృపగలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. ఓ గొప్ప పర్వతమా, ఓ ఎనిమి, ఓ సంఘాన్ని ఆటంకపరుచున్నటువంటి శక్తి, నీవు ఎంత మాత్రపు దానవు సంఘాన్ని అడ్డగించడానికి? నీవు చదును భూమిగా మారదవు, రాళ్లను ఏరివేయడి. హూ ఆర్ యూ గ్రేట్ మౌంటైన్? ఓ గొప్ప పర్వతమా, నీవు ఎంత మాత్రపు దానవు? బిఫోర్ జెరుబ్బబెల్ యూ షల్ బికమ్ ప్లెయిన్. నీవు చదును భూమిగా మారాలి. ఆటంకములను సంఘానికి తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. సంఘానికి లేదా రక్షణలో ఉన్నటువంటి విశ్వాసికి, ఓ హెప్సిబా అని పిలువబడినటువంటి సంఘమా, బ్యూలా అని పిలువబడినటువంటి విశ్వాసి, ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. సియోను కుమార్తెకి తెలియచేయండి, గాడ్ రివార్డ్స్. దేవుడు బహుమానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు, జీతాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆయన ఆరాధన, ఆయన కోసం చేసిన సేవలు, ఆయన కోసం చేసిన పరిచర్య ఎన్నటికీ కూడా అది వృధాగా పోదు, అది వ్యర్థము కాదు. దేవుడు గాడ్ రివార్డ్స్, దేవుడు జీతము బహుమానం తీసుకొని వస్తూ ఉన్నాడు. గ్రంథములో చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి భాగంలో 12వ వచనంలో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనెవరికి రుణస్తుని కాదు, నేనెవరితో వృధాగా ఊరకనే వ్యర్థంగా నేను వినియోగించుకోలేదు. నీవు పడిన శ్రమలు, నీవు చేసిన అర్పణలు, నీవు వెచ్చించిన సమయం, నీవు ఖర్చు పెట్టిన శక్తి, నీవు ఖర్చు పెట్టినటువంటి నీలో ఉన్నటువంటి వనరులు ఏవైనా సరే, మేబీ యువర్ టైం, మేబీ యువర్ టాలెంట్, మేబీ యువర్ ట్రెషర్ విల్ నాట్ గో వేస్ట్. వాని జీతం వానికి ఇచ్చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సంఘమా, దేవుడు నీకు జీతం ఇస్తాడు, నిరీక్షణ కలిగి ఉండు. విశ్వాసి, నీ రక్షణ బహుమానం నీకు దొరుకుతుంది, నీవు కనిపెట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ వచనంలో చెప్తారు, చివరి వచనంలో 62వ అధ్యాయం, పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. హోలీనెస్ పుట్ హానర్ అండ్ బ్యూటీ అపాన్ ఎనీ ప్లేస్ ఆర్ పర్సన్ ఆర్ థింగ్. పరిశుద్ధత గౌరవాన్ని, సౌందర్యాన్ని తీసుకొస్తుంది. అది ప్రదేశమైనా, అది వ్యక్తి అయినా, ప్రజ అయినా, అది వస్తువు అయినా. ఆ వస్తువు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దానికి ఘనత, సౌందర్యం వస్తుంది. ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు అతనికి లేదా ఆమెకు ఘనత, సౌందర్యం వస్తుంది. ఆ ప్రదేశము పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి ఘనత, సౌందర్యం వస్తుంది. సో పరిశుద్ధ ప్రజలని, దేవుడు విమోచించిన జనులని వారికి పేరు పెడుదురు. యెరూషలేమా, ఆశింపదగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. విసర్జింపని పట్టణం, ఏ సిటీ నాట్ ఫర్సేకెన్. సంఘాన్ని దేవుడు విడిచిపెట్టాడని ఎప్పుడు భావించవలదు. ఆశింపతగిన దానివి, అందరూ ఆశపడేటువంటి పట్టణం, ఆ పట్టణంలో నివసించాలని కోరుకునే పట్టణం. ఏ సిటీ నాట్ ఫర్సేకెన్. సంఘాన్ని గురించి చెప్తున్నాడు, అందరూ ఆశించేటువంటి సంఘంగా,
విసర్జింపబడనటువంటి సంఘంగా. ఎందుకంటే సంఘము ఒక స్థిరమైన పునాది మీద కట్టబడింది. చర్చ్ వాజ్ బిల్ట్ ఆన్ ఎ సాలిడ్ ఫౌండేషన్, నాట్ ఫ్రమ్ సూపర్స్టిషన్. ఆచార మూఢనమ్మకాల నుంచి వచ్చింది కాదు, సాంప్రదాయ పద్ధతుల నుంచి, ఆలోచనల నుంచి వచ్చింది కాదు. సాలిడ్ ఫౌండేషన్. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆనాటి అనేక మంది నివసిస్తున్న ప్రజలకు కనిపించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం మీద సంఘం కట్టబడింది. కాకమ్మ కథలతో, కట్టు కథలతో సంఘం కట్టబడలేదు. అందుకే సంఘం ఎప్పటికీ కూడా చెక్కు చెదరదు. అందుకే దేవుడు సంఘాన్ని విసర్జింపబడని సంఘము, ఆశింపతగినటువంటి సంఘము, అందరు కోరుకునేటువంటి సంఘం. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, మిమ్మును అనాథలుగా విడువను, మిమ్మును అనాథలుగా విడువను, ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్. సంఘాన్ని ఎప్పుడు కూడా దేవుడు అనాథలుగా విడివడు. సంఘం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది సంఘానికి. దేవుడు సంఘాన్ని గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు సంఘం తిరిగి కాపాడబడి పునరుద్ధరించబడేదాకా దేవుడు విశ్రాంతి తీసుకోవట్లేదు. దేవుడు కొత్త పేరు పెట్టుకున్నాడు సంఘానికి, హెప్సిబా అని చెప్పి. దేవుడు తన రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. దేవుడు సంఘాన్ని ఎవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నారన్నంత కోపంగా ఆయన రియాక్ట్ అవుతూ ఉన్నారు. దేవుడు కావలి వారిగా చక్కని ఆత్మీయ దైవజనులను మీకు అనుగ్రహించారు. దేవుడు సంఘానికి ఉన్న విశ్వాసుల ఆత్మీయ రాజమార్గం హైవేలో ఉన్న ప్రతి రాయిని తొలగిస్తూ ఉన్నాడు. ఓ గొప్ప పర్వతమా, నీవు చదును భూమిగా మారిపోతావని చెప్తూ ఉన్నాడు. దేవుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాని క్రియల చొప్పున జీతము, బహుమానం, రివార్డ్ తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుడు సంఘంతో విసర్జింపబడని సంఘం అని పిలుస్తున్నారు. జేఎఫ్ పవర్స్ అనేటువంటి ఒక కవి, ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, వీట్ దట్ స్ప్రింగెత్ గ్రీన్, గోధుమ పచ్చగా చిగురించింది అనేటువంటి పుస్తకం. ఇంగ్లీష్లో వీట్ దట్ స్ప్రింగెత్ గ్రీన్ అనేటువంటి పుస్తకాన్ని జేఎఫ్ పవర్స్ అని ఒక రచయిత రాశారు, ఇంగ్లీష్ రచయిత. ఆయన రాసినటువంటి పుస్తకంలో ఒక క్యారెక్టర్, ఒక వ్యక్తి, ఒక పాత్రధారుడు ఏమంటాడంటే, ఒక షిప్ గురించి వివరిస్తూ, దిస్ ఈజ్ ఎ బిగ్ ఓల్డ్ షిప్, ఇది ప్రాచీనమైనటువంటి పెద్ద ఓడ. షీ క్రీక్స్, ఈ ఓడ కీచు కీచు అనుకుంటూ ధ్వనితో కదులుతుంది. షీ రాక్స్, షీ రోల్స్, కింద మీద పడుతుంది ఈ ఓడ. ఇది ప్రాచీనమైనటువంటి పెద్ద ఓడ. కీచు కీచులు అని శబ్దాలు వస్తూ ఉంటాయి కదులుతున్నప్పుడు. ఇది కింద మీద పడుతుంది. అండ్ ఎట్ టైమ్స్ షీ మేక్స్ యూ వాంట్ టు త్రో అప్. కొన్నిసార్లు ఈ ఓడలో ప్రయాణిస్తున్నటువంటి నీకు వికారం వచ్చి, వాంతి అయ్యేటువంటి పరిస్థితి వచ్చి, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. బట్ షీ గెట్స్ వేర్ షీ ఈజ్ గోయింగ్. కీచు కీచుమని శబ్దం వస్తున్నా, కింద పైన పడుతున్నా, నీకు అందులో కడుపు దేవినట్టు అనిపించి వాంతి వచ్చేటువంటి పరిస్థితి వచ్చినా, ఈ షిప్పు ఎక్కడికి చేరాలో అక్కడికి ఖచ్చితంగా చేరుతుంది. బట్ షీ గెట్స్ వేర్ షీ ఈజ్ గోయింగ్, ఆల్వేస్ హ్యాస్, ఆల్వేస్ విల్, అంటిల్ ద ఎండ్ ఆఫ్ టైం. కాలం ముగిసేదాకా, భూమి అంతమయ్యేదాకా ఈ ఓడ కదులుతూనే ఉంటుంది. అది ఎక్కడికి పోతుందో దానికి తెలుసు. అది కదులుతూనే ఉంటుంది, నిరంతరం అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. విత్ ఆర్ వితౌట్ యూ, అందులో నువ్వు ఉండొచ్చు
ఉండకపోవచ్చు. కానీ ఈ షిప్ అది కదులుతూనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుందో దానికి తెలుసు. అది కాలం అంతమయ్యేదాకా వెళ్తూనే ఉంటుంది. ఈ లైన్స్ చదివినప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ ఓడ ఏదో కాదు, సంఘము. ఈ సంఘము ఒక పెద్ద ప్రాచీన పురాతనమైనటువంటి ఓడ వంటిది. ఈ ఓడ, ఈ సంఘం అనేటువంటి ఓడ అనేకసార్లు కీచులాడుతూ ఉంటుంది శబ్దాలతో. విభేదాలు, సంఘములో డివిజన్స్, రకరకాల గొడవలు, నిందలు, అవమానాలు, నవ్వులాటలు, ఆత్మీయ ఒడిదుడుకులు ఉంటాయి. కింద మీద పడ్డం ఉంటుంది, రాక్స్ అండ్ రోల్స్. ఒక్కొక్కసారి సంఘములో కడుపు దేవేసినట్టు అయిపోయి వాంతి వచ్చేటువంటి పరిస్థితి. ఈ సంఘంలోంచి బయటికి వెళ్ళిపోతే బెస్ట్ ఏమో, ఈ ఆరాధనలోంచి బయటికి వెళ్ళిపోతే బెస్ట్ ఏమో, ఈ నియమ నిబంధనల నుంచి బయటికి వెళ్ళిపోతే బెస్ట్ ఏమో అనేటువంటి ఆలోచన. సమ్టైమ్స్ షీ మేక్స్ యూ వాంట్ టు త్రో అప్. కానీ సంఘానికి తెలుసు సంఘం ఎక్కడికి వెళ్తుందో. సంఘం వెళ్తూనే ఉంటుంది కాలం అంతమయ్యే వరకు. సంఘం వెళ్తూనే ఉంటుంది. నువ్వు సంఘంలో ఉన్నా, నేను సంఘంలో ఉన్నా, నువ్వు లేకపోయినా నేను లేకపోయినా. ప్రైజ్ ది లార్డ్. అట్టి సంఘాన్ని దేవుడు తప్పక పునరుద్ధరించి, దేవుడు తప్పగా శ్రద్ధ వహించి, దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. అట్టి సంఘంలో ఉన్నటువంటి నువ్వు నేను మనం ఎంతో ధన్యులం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా దీని చేతిన. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. Every hindrance shall be removed from the way of salvation. జెరుబ్బాబెలు అడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, నీవెంత మాత్రపు దానవు, చదును భూమిగా మారిపోతావు. Who are you, great mountain, before Zerubbabel? You shall become plain. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను
పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్యా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం ఎంత విలువైనదో మీ దృష్టిలో, మీ విలువైన రక్తాన్ని పెట్టి సంపాదించినటువంటి సంఘము రాజకీయ మకుటముగాను, భూషణ కిరీటముగాను, బ్యూలా హెప్సిబా అని పిలువబడిన సంఘము, మీకు ఇష్టమైన కాపరులను కావలి వారిగా ఏర్పాటు చేసుకుని మీ సంఘము రాజమార్గంలో ఉన్నటువంటి అడ్డమైన రాళ్లను తొలగించుడి. సంఘానికి ఎదురుగా ఎనీ హిండ్రన్స్ షల్ బి రిమూవ్డ్. సంఘంలో ప్రతి వారికి వాని వాని క్రియలు చొప్పున, పరిచర్య చొప్పున జీతము, బహుమానము సిద్ధపరచుకొని సంఘము ఎ సిటీ నాట్ ఫర్సేకెన్, అనాథలుగా విడువను అని వాగ్దానం చేసినటువంటి సంఘముగా మమ్మును, మా సంఘాలను, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని ఉంచుమని, పేరు పేరున ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యేసయ్య సంఘానికి, అందులో ఉన్నటువంటి భాగస్వాములమైన మనందరికీ, ఈ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.